ఫ్రెండ్స్, ఈ వీడియోలో పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. బిగినర్స్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ మనము బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి, పైపింగ్ని ఎలా రెడీ చేసుకోవాలి అనే వీడియోని చేశాను. సో వీడియోని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. లింక్ని కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఐకార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా రెండు ఆపోజిట్ వైపుకి వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఒక గుర్తు పెట్టుకొని రైట్ కానీ రాంగ్ కానీ అంటే రెండు ఆపోజిట్గా వస్తున్నాయో లేదో అని ఒకటి చెక్ చేసుకోవడం కోసం మాత్రమే ఏదైనా ఒక గుర్తు పెట్టుకోండి. ఇక రెండు ఆపోజిట్గా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి మనం పైపింగ్ క్లాత్ని అయితే స్టిచ్ చేసుకుందాము. ఆల్రెడీ పైపింగ్ క్లాత్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో పార్ట్ 1 వీడియోలో చెప్పాను. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. సో ఆ మార్కింగ్ మీద ఎగ్జాక్ట్గా పైపింగ్ క్లాత్ని పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాము. ఆల్రెడీ కటింగ్ వీడియోని కూడా పోస్ట్ చేశాను. సో చూని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కటింగ్ వీడియోని కూడా చెక్ చేయండి. బిగినర్స్ ఫ్రెండ్లీ అని చెప్తాను. పైపింగ్ థ్రెడ్ని ఎలా ప్లేస్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ మనం ఏదైతే నెక్ లైన్ మార్క్ చేసుకున్నామో ఆ నెక్ లైన్ మీద ఎగ్జాక్ట్ థ్రెడ్ ఉండేలాగా చూసుకోండి. ఈ ఖర్చులు వచ్చేసి మనం ఎటు సైడ్ వైపుకి అయితే నెక్స్ట్ కట్ చేసుకుంటామో అటు సైడ్ వైపుకి ఖర్చు ఉండేలాగా చూసుకోండి. ఎగ్జాక్ట్గా మనకి నెక్ లైన్ మీదనే ఈ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్ థ్రెడ్ పక్కనే నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం థ్రెడ్ అయితే ఏం కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఫస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి థ్రెడ్ పైపింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో ఇంకొక పార్ట్ తీసుకునేటప్పుడు హుక్స్ సైడ్ వైపు నుంచి అగైన్ స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల రెండు పార్ట్స్ ఒక వైపుకి రాకుండా రెండు నీట్గా ఆపోజిట్గా వచ్చేస్తాయి. సో బిగినర్స్కి కొంచెం వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో ఇదే ప్రాసెస్లో వాళ్ళు చాలా టైం అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. మీకు వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. అగైన్ థ్రెడ్ పైపింగ్ పెట్టేసుకొని ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసేసుకుంటూ రావాలి కంప్లీట్గా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు పార్ట్స్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ క్లాత్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నవి రెండు ఆపోజిట్గా వచ్చేలాగా నీట్గా ప్లేస్ చేసుకొని మనకి పైపింగ్ థ్రెడ్ ఏదైతే కనిపిస్తుందో అది మనకి పై కనిపించేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్స్ తీసుకొని ఈ ఒరిజినల్లో రైట్ సైడ్ వచ్చేసి మనకి పైపింగ్ క్లాత్ మీద ఉండేలాగా చూసుకోండి. రాంగ్ సైడ్ వచ్చేసి పై కనిపించేలాగా పెట్టేసుకోవాలి. సేమ్ అలాగే ఇంకొక సైడ్ వైపు కూడా పైపింగ్ క్లాత్ మీద ఒరిజినల్ రైట్ సైడ్ ఉండేలాగా చూసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై కనిపించేలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇటు సైడ్ వైపుకి టర్న్ చేసుకొని మనకి ఇక్కడ ఏదైతే ముందు స్టిచ్ వేసుకున్నామో అది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే హైప్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో వీడియోని హైప్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి కూడా రికమెండ్ అవుతుంది అనమాట. అలాగే మన ఛానల్లో చాలా కలెక్షన్స్ అనేవి చేసి పెట్టాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ వైపుకి కూడా ఎగ్జాక్ట్గా నీట్గా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఒక పావించ్ ఎక్స్ట్రా మార్జిన్ చూసుకొని ఎక్సెస్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకొని రౌండ్ తిరిగే దగ్గర ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనము ఫ్రంట్ సైడ్ వైపుకి టర్న్ చేసినప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ వైపు కూడా కట్ చేసేసి కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఫ్రంట్ సైడ్ వైపుకి టర్న్ చేసుకొని అగైన్ 1/2 ఇంచెస్ మార్జిన్తో ఇంకొక మెయిన్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసేసుకొని 1/2 ఇంచెస్ మార్జిన్తో కంప్లీట్ కార్నర్స్ మొత్తాన్ని నీట్గా స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఏదైతే ఎక్సెస్గా ఉందో అది మొత్తాన్ని నీట్గా కట్ చేసి పెట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ వైపు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాము. ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడు డాట్ పాయింట్స్ అనేది మార్క్ చేసుకుంటాం కదా. సేమ్ ఆ మార్కింగ్ చేసుకున్న ప్రాసెస్లోనే స్టిచ్ చేసుకోవాలి. సో కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కటింగ్ వీడియోని చూడండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి ఎగ్జాక్ట్ మార్కింగ్స్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ని పట్టేసుకొని ఇక్కడ మనం పైన ఏదైతే డాట్ పాయింట్ హైట్ మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు నేను చూపిస్తున్నట్టుగా క్రాస్గా స్టిచ్ చేసుకోండి. మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల పిన్ పాయింట్ లాగా ఉంటుంది కానీ మనకి రౌండ్గా కప్ అనేది నీట్గా ఉండదు. సో కంపల్సరీగా ఈ మెయిన్ డాట్ అనేది కర్వ్గా స్టిచ్ చేసుకుంటేనే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా కర్వ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హుక్స్ సైడ్ వైపుది స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ సైడ్ అండ్ ఆర్మ్ హోల్ సైడ్ డాట్ పాయింట్స్ ఎప్పుడు కూడా 1/2 ఇంచెస్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకోవాలి. మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అక్కడ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనం 3 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, మనకి కప్ అనేది ఇలా రావాలి. మనం కప్స్ యూజ్ చేయకపోయినా కూడా మనకి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఎలా అయితే మనం కప్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటామో అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ వైపు కూడా స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది
అవుతుంది కాబట్టి చూపించడం లేదు. ఆల్రెడీ నేను ఇంకొక దాన్ని కూడా స్టిచ్ చేశాను. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది. సేమ్ ఇలాగే నీట్గా స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. ఇలా లైనింగ్ క్లాత్స్ తీసుకోండి. ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడు చిన్న ట్రయాంగిల్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఈ ట్రయాంగిల్ గుర్తు అనేది మనకి 2 హుక్స్ సైడ్ వైపుకి వస్తాయి అనే గుర్తు కోసం. సో ఇప్పుడు 2 ఇలా అపోజిట్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. అంటే హుక్స్ సైడ్ వైపుకి వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి అపోజిట్గా. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి మనకి లైనింగ్ మీద ఉండేలాగా చూసుకోండి. సేమ్ అలాగే 2 పార్ట్స్కి అపోజిట్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని ఇటు సైడ్ వైపుకి టర్న్ చేసుకొని మనకి కింద 1/2 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటాం కదా, అక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి రెండింటికి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద ఎక్సెస్ ఏదైతే ఉందో అది మొత్తానికి నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఖర్చు వచ్చేసి మనకి రైట్ సైడ్ వైపు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ మాత్రమే ముందరికి ఇలా వ్రాప్ చేసుకొని అగైన్ మనం 1/2 ఇంచెస్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ వైపు కూడా స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కంప్లీట్గా దీన్ని లైనింగ్ని ఇలా ముందరికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కార్నర్స్ 1/2 ఇంచెస్ మార్జిన్తో కంప్లీట్ కార్నర్స్ మొత్తాన్ని నీట్గా స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ కంటే ఎక్సెస్ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది మొత్తాన్ని నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా 2 పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్స్ని తీసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ 2 అపోజిట్గా వచ్చేలాగా నీట్గా ప్లేస్ చేసుకొని ఫస్ట్ మనం ఇక్కడ ఇది ఒరిజినల్ వచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి హుక్స్ సైడ్ వైపుకి ఈక్వల్గా ఉండేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సేమ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మెయిన్ డాట్ ఖర్చు వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకొని అగైన్ సేమ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి కంప్లీట్ ఎండ్ వరకు. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ వైపు కూడా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూపించడం లేదు. చూడండి ఇలా 2 పార్ట్స్ నీట్గా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత హుక్స్ అండ్ కాజా పార్టీలు 2 ఈక్వల్గా వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ మనకి 1 or 2 పాయింట్స్ అటు ఇటు అయితే ఇక్కడే మనము ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు ఒక 1 పాయింట్ అనేది డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్ 1 పాయింట్ డిస్టెన్స్తో ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా ఏమైనా డిఫరెన్సెస్ వస్తే ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకొని అయితే అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనకి 2 అయితే ఈక్వల్గా వచ్చేసాయి. సో హుక్స్ అండ్ కాజా పట్టీలు 2 ఈక్వల్గా ఉన్నాయి కదా, ఒకసారి మనకి సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాము. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ని ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, అవి రెండింటిని ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా నీట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ అలాగే ఇంకొక సైడ్ వైపు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ 1 or 2 పాయింట్స్ అటు ఇటు అయితే ఇక్కడే మనము ఇంకొక స్టిచ్ వేసుకొని అడ్జస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా నీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ హుక్స్ పట్టిని స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ విడ్త్ ఉండే లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇది మనం ఒరిజినల్ సైడ్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. లైనింగ్ క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని పైన ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసిన తర్వాత 1/2 ఇంచెస్ మార్జిన్తో కంప్లీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి ఈ షేప్ బెల్ట్ ఖర్చు ఏదైతే ఉందో అది మనం పాదం సైడ్ వైపుకు పెట్టుకొని సేమ్ మార్జిన్తో అగైన్ స్టిచ్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ చూసుకొని ఎక్సెస్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు వచ్చేసి రైట్ సైడ్ వైపు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ముందరికి ఇలా వ్రాప్ చేసుకొని అగైన్ 1/2 ఇంచెస్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఖర్చు అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని అగైన్ 1 ఫోల్డ్ వేసుకొని దాని మీద ఇంకొక ఫోల్డ్ వేసుకోండి కంప్లీట్గా. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకొని సేమ్ మార్జిన్తో ఖర్చుని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. సో ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కాజాని స్టిచ్ చేసుకోవడానికి 4 ఇంచెస్ విడ్త్ ఉండే క్లాత్ అని తీసుకోండి. అగైన్ ఇది మనము రాంగ్ సైడ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అగైన్ పైన ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసిన తర్వాత సేమ్ 1/2 ఇంచెస్ మార్జిన్తో కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది మనము షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పైకి ఉండేలాగానే చూసుకోండి పాదం సైడ్ వైపుకు. అగైన్ సేమ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని ఎక్సెస్ క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాత్ నీట్గా ఫోల్డ్ చేసుకోండి. రైట్ సైడ్ వైపుకి టర్న్ చేసుకొని ముందు మనం ఏదైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ కనపడకుండా ఆ స్టిచ్ మీదకి క్లాత్ని వ్రాప్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని సేమ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ 1/2 ఇంచెస్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం ఫైనల్ లుక్ ఎలా ఉందో చూద్దాము. మనకి చూడండి హుక్స్ అండ్ కాజా పట్టీ కూడా ఈక్వల్గా వచ్చాయి. సో నేను చెప్పిన టెక్నిక్స్ అనేవి ఫాలో అవ్వండి. వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో షోల్డర్స్ జాయింట్ ఎలా చేసుకోవాలి, హ్యాండ్స్ జాయింట్ అని పర్ఫెక్ట్గా అయితే చెప్తాను. సో ఫైనల్ లుక్ అయితే ఉంటుంది. వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది, ఇంకొంతమందికి కూడా రికమెండ్ అవుతుంది. సో వాళ్ళు నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా
ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు మైథిస్ సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్.